క్వశ్చన్ నెంబర్ 14016 గొట్టుపాటి రవి గారు. సార్ చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. ఏపీ డిస్కౌంట్స్ మెటీరియల్ స్వీకరణ కోసం ఏపీఆర్సీ యొక్క కాస్ట్ డేటాను మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పరిగణలోకి తీసుకోవడమైంది. రెండవ ప్రశ్నకి సమాధానం అవునండి. ఏపీ డిస్కౌంట్స్ మెటీరియల్ కోసం M+6, M+9, M+12 విద్యుత్ టవర్ల నిర్మాణంలో ఏపీఆర్సీ జారీ చేసిన నిబంధనలు అనుసరించడం జరుగుతుంది. మూడు ప్రశ్నలకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. నాలుగవ ప్రశ్నకు సమాధానం జియోగ్రఫికల్ కండిషన్స్ మరియు ఒక్కొక్క ఫీల్డ్ రిక్వైర్మెంట్లను బట్టి కొన్ని మెటీరియల్స్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ భిన్నంగా ఉండవచ్చు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరణ మరియు రవాణా ఛార్జీల ఆధారంగా డిస్కమ్ల నుంచి డిస్కమ్ల రేట్లు మారవచ్చు. చివరి ప్రశ్నకు సమాధానం 100 స్క్వేర్ mm మరియు 55 స్క్వేర్ mm వైర్లను ట్రాన్స్ఫారాలతో ఉపయోగించడం లేదు. అయితే అవి కండక్టర్లు విద్యుత్తును ప్రసారం చేయడానికి హైటెన్షన్ లైన్లు స్ట్రింగ్ చేయడానికి ఉపయోగించబడుతున్నది. ఈ కండక్టర్ ధరలు క్రాస్ సెక్షనల్ వైశాల్యం మరియు కండక్టర్ యొక్క కరెంటును క్యారీ చేసే కెపాసిటీ 48,000 నుంచి 1,00,000 వరకు ఉంటాయి. ఓకే, రాజేంద్ర గారు. అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మౌలికమైన అంశంగా విద్యారంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందనే దాంట్లో సందేహం లేదు అధ్యక్ష. మరి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ ఇప్పుడున్న కూటమి నాయకత్వంలో అభివృద్ధి చెందాలంటే విద్యా శాఖ చాలా బాధ్యత వహించాల్సిన అవసరం, బాధ్యత వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వహిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంఘం జారీ చేసినటువంటి కాస్ట్ డేటా ఈ 3 డిస్కమ్లు ఏపీ సిపిడిసిఎల్ కానీ, ఏపీ ఎస్పిడిసిఎల్ కానీ, ఏపీ ఈపీడిసిఎల్ కానీ కాస్ట్ డేటాని అన్ని ప్రాంతాలకి ఒకే రకమైనటువంటి కాస్ట్ డేటా ఉందా లేదా అనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను. అంతేకాకుండా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి మన రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి ఏదైనా తేడా ఉందా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అసలు ఈ కాస్ట్ డేటా జనరల్గా పబ్లిక్ హీరింగ్స్ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష జనవరిలో. బిఫోర్ జనవరికి డిసెంబర్లో వాళ్ళ శాఖాపరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఎక్స్కలేషన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఇప్పుడు మంత్రి గారు సభకు తెలియజేసినట్టుగా ఏమైనా వేరియేషన్స్ ఉంటే కాస్ట్ డేటాలో దాన్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని పరిగణలో తీసుకొని స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో ఈ కాస్ట్ డేటాని ప్రతి ఏప్రిల్ లోపల ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఆ కాస్ట్ డేటా అనేది ఏప్రిల్లో ప్రకటించారా లేదా 2025లో అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. అంతేకాకుండా వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ కాస్ట్ డేటాలో? పక్క రాష్ట్రంలో ఆల్రెడీ మంత్రి గారి నోటీస్లో ఉంటే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటా ఏంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాస్ట్ డేటా ఆన్ వేరియస్ ఇది మిషనరీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ వారి నోటీస్లో ఉంటే చెప్పవలసిందిగా మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. నమస్కారం. రాంబాబు రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పెట్టిన కాస్ట్ డేటా ప్రకారమే అమలు చేస్తున్నామని చెప్పి టెండర్లు కానీ లేదంటే పరికరాల కొనుగోలు కానీ అమలు చేస్తున్నామని చెప్పి మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 3 విద్యుత్ డిస్కమ్లలో ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి కానీ వైరుకు కానీ పోల్స్ కానీ టవర్స్ కానీ రకరకాల వేరియేషన్ ధరలు ఉన్నాయి అధ్యక్ష. అంటే విద్యుత్ నియంత్రణ మండలి రవాణా ఛార్జీలు కానీ ధర కానీ మొత్తం అన్నీ కూడా కలుపుకొనే ఆవరేజ్గా ఒక ధర నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. కానీ కొన్ని ప్రాంతాల్లో M3 టవర్స్ సంబంధించి సిపిడిఎస్ఎల్లో 2,20,000 ఉంటే ఈపీడిఎస్లో 2,20,000 ఉంది అధ్యక్ష.
కానీ ఎస్పీడిఎస్ఎల్లో 4,45,000 ఉంది అధ్యక్ష. అంటే దాదాపు 2 లక్షల రూపాయలు ఎక్కువ ఉంది అధ్యక్ష. అదేవిధంగా 25 kV ట్రాన్స్ఫార్ము సిబిడిఎస్లో 1,00,000 రూపాయలు ఉంటే ఈపీడిఎస్లో 1,39,000, ఎస్పీడిఎస్లో 1,39,000 ఉంది అధ్యక్ష. అంటే ఈ విధంగా రకరకాల వేరియేషన్స్ ఉండడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టెండర్ ఏదైనా పిలవాల్సి ఉంటే ఖచ్చితంగా ఏపీఆర్సీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. గత 5-6 సంవత్సరాలుగా ఈ 3 డిస్కంల పరిధిలో ఏ డిస్కం కూడా ఏపీఆర్సీ అనుమతి తీసుకోకుండా విచ్చలవిడిగా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అంతేకాకుండా మరో విషయం అధ్యక్ష, దక్షిణ ప్రాంత విద్యుత్ మండలికి సంబంధించి జగనన్న లేఅవుట్లకు అని చెప్పి 220 కోట్ల రూపాయలతో మీటర్లు, వైర్లు ఇవన్నీ కొనడం జరిగింది అధ్యక్ష. ఆ జగనన్న లేఅవుట్లు పూర్తి కాలేదు, ఏ ఇంటికి మీటర్లు బిగిలేదు అధ్యక్ష. దాదాపు 220 కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రి అంతా కూడా ఈరోజు మూలన ఓడిపోయింది అధ్యక్ష. వాటిని దాదాపు 4 సంవత్సరాల నుంచి పక్కన ఉంటే ఈ మధ్యన పత్రికల్లో వార్తలు వచ్చాయని చెప్పి వాటిని ఇప్పుడు కొత్తగా ఎవరైతే మీటర్లు కావాలని చెప్పి వినియోగదారులు ఉంటారో వాళ్ళకి అంటగడుతున్నారు అధ్యక్ష. దానికి ధర దాదాపు 4,200 రూపాయలు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. దీంతో వినియోగదారులపైన ఎక్కువ భారం పడుతుంది. దీనిపైన కూడా మంత్రి గారు దృష్టి సారించి అది దాని క్వాలిటీ ఏ పరిస్థితి ఉంది, ఎంత ధర పెట్టాలనేది దానిపైన సమగ్రంగా పరిశీలించి విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. స్పీకర్ సార్, రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు కొన్ని సందేహాలు లేవనెత్తడం జరిగింది. మనమైతే ఏపీ డిస్కంలో మెటీరియల్ కొనుగోలు అంతా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారానే మనం కొనుగోలు చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈపీఆర్సీ ఏదైతే నిర్ణయించారో ఆ రేటు ప్రకారమే మనం ముందుగా వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మీ దృష్టికి తీసుకోవాల్సింది ఏంటంటే 5 కోట్ల రూపాయలు లోపల ఉండే 5 కోట్ల పైన ఉన్నాయి మొత్తం కూడా ఈఆర్సీ పర్మిషన్ తీసుకొని ఈ ఏదైతే విద్యుత్ సంబంధించిన ఇవి ఉంటాయో అవన్నీ కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం సార్. ఒకటి అడిగారు, ముఖ్యంగా ఈ పోల్స్ కానీ లేకపోతే ఈ టవర్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కమ్ టు డిస్కము వ్యత్యాసం ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ఫారాలు కూడా డిస్కమ్ టు డిస్కమ్ వ్యత్యాసం ఉంటుందని చెప్పి అన్నారు. స్వల్పంగా ఉండటం మాట వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఎస్పీడిఎస్ఎల్ వచ్చేతలకి 55 స్క్వేర్ ఎంఎం వచ్చేతలకి 61,000 ఉంటుంది. అదేవిధంగా ఈపీడిఎస్ఎల్ వచ్చేతలకి 51,000 ఉంటుంది. ఏపీ ఈపీడిఎస్ఎల్ వచ్చేతలకి సిపిడిఎస్ఎల్ 50,000 ఉంటుంది. ఈపీడిఎస్ఎల్ వచ్చి 48,000 ఉంటుంది సార్. అదేవిధంగా 100 స్క్వేర్ ఎంఎం వచ్చేతలకి 1,12,000 నుంచి తర్వాత 1,00,000 రూపాయలు ఉంటుంది సిపిడిఎస్ఎల్. ఇక్కడ వచ్చేతలకి 81,000 ఉంటుంది. అదేవిధంగా మన రాజేంద్ర ప్రసాద్ గారు అడిగితే పక్కన ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఉందంటే, పక్కన తెలంగాణలో కూడా రేట్లు తెప్పించాం. 56,500 ఉంటుంది. ఇది 55 స్క్వేర్ ఎంఎం అయితే. అదే కనుక 100 స్క్వేర్ ఎంఎం అయితే 1,02,000 ఉంటుంది అనమాట. అదేవిధంగా తమిళనాడు కానీ కర్ణాటకలో అయితే మనం వాడే కండక్టర్కి వాళ్ళ వాడే కండక్టర్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళకి వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది రేట్లు. వాళ్ళు వాడే కరెంట్ వైరు మనం అల్యూమినియం తోటి వాడుతూ ఉన్నాం, వాళ్ళు స్టీలు అవి తీసుకుని ఏదో వాళ్ళ డిఫరెంట్ ప్రొసీజర్, మనకి వాళ్ళకి సంబంధం లేదు, మన క్వాలిటీతో పాటు వాడుతూ ఉన్నాం అనమాట. అందుకని రేట్లు కూడా అక్కడ రేట్లు, పక్క రాష్ట్రాల రేట్లు, మన రాష్ట్రాల రేట్లు వ్యత్యాసం చూసిన తర్వాత దాన్ని ఏఆర్సీకి పంపించి అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే చేస్తా ఉన్నాం. అదేవిధంగా టవర్లు వచ్చి ముఖ్యంగా M6, M9, M12 3 రకాల టవర్లు వాడతాం మనం. ఇందాక ఎమ్మెల్సీ గారు అంట ఇవి కూడా వ్యత్యాసం ఉంటుంది, కొంత వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇప్పుడు టవర్లు M6 ఉంటుంది సార్. M6 వచ్చేతలకి దాదాపు 4,83,000 ఉంటుంది ఈ టవరు. M9 వచ్చేతలకి 5,43,000 ఉంటుంది. M12 వచ్చేతలకి 6,38,000 ఉంటుంది. 1 or 2% ఒక్కొక్క డిస్కమ్ టు డిస్కమ్ వేరియేషన్ ఉంటుంది, కానీ పెద్ద భారీ ఎత్తున అయితే లేదు. ఏదన్నా అట్లాంటి వేరియేషన్ ఉన్నా సరే ఇమీడియట్గా దాన్ని మా దృష్టిలోకి వస్తే కనుక తప్పకుండా దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తామని చెప్పి కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ట్రాన్స్ఫారాలు వచ్చేతలకి మన రాష్ట్రంలో అగ్రికల్చర్కి కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్స్కి కానీ లేకపోతే ఇండస్ట్రీస్కి కానీ వాడే ట్రాన్స్ఫారాలని కూడా 5 స్టార్ ట్రాన్స్ఫారాలు
సింగిల్ స్టార్ డబుల్ స్టార్ ట్రాన్స్ఫారాలు అయితే మనం వాడట్ల. ఎందుకు వాడలేదంటే మనకి రేటు తక్కువ వస్తుంది, 10,000 20,000 రేటు తక్కువ వస్తుందని కనుక కొనుక్కుంటే కనుక దాంట్లో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్లో ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఉండి ఆ ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా ఇక్కడ 20,000 కోసం మనం చూసుకుంటే అక్కడ పవర్ అంతా ఎక్కువ కాల్చుకొని ఎక్కువ డిస్టెన్స్ మీద భారపడుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తాను. జగన్ కాలనీల్లో కూడా చాలా మెటీరియల్ కొన్నారు, 220 కోట్ల రూపాయలకు మెటీరియల్ కొన్నారని చెప్పి అవన్నీ కూడా పక్కన పడేసి ఉన్నాయి, ఏది ఉపయోగం లేదని చెప్పి అన్నారు. ఈ మెటీరియల్స్ అన్నింటిని కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్కడైతే ట్రాన్స్ఫారాలు లేకపోతే కండక్టర్ నిరుపయోగం ఉండి అది దొంగల పాలవుతామో లేకపోతే అది చెడిపోవటం జరుగుతుందో వీటన్నిటిని కూడా కలెక్ట్ చేశాము. ఇక్కడ ఆల్రెడీ కాలనీస్లో ఆక్యుపై కాకుండా కొన్ని కాలనీస్ ఎక్కడ ఊరికి చివరుండి కాలనీస్లో ఆక్యుపై చేయకుండా ఉన్న ట్రాన్స్ఫారాలు కూడా దొంగల పాలవుతున్నాయని చెప్పి అవి మొత్తం తీసుకొచ్చేసి మళ్ళీ మన స్టోర్స్లో చేసి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అది కాకుండా చాలా చోట్ల మన స్టోర్స్లో కూడా కొన్ని 220 కోట్ల రూపాయల మెటీరియల్ చాలా వరకు ఉందని చెప్పారు. ఎవరిని కూడా బలవంతంగా అంటగట్టే పరిస్థితి అయితే లేదు. వీటిని ప్రొటెక్ట్ చేసి వీటిని మళ్ళీ ఇంకొక కస్టమర్కి ఏ విధంగా ఉపయోగించాలి, ఏ వస్తువు కూడా నష్టం జరగకూడదు, డిస్కమ్స్ లాస్ రాకూడదు అనే భావంతో ముందుకెళ్తా ఉన్నాం సార్. క్వశ్చన్ నెంబర్